అన్నా ఆదివారం తప్పకుండా ఇదిగో అక్క తప్పకుండా రండి. ఇదిగో నీకే చెప్తా ఉండా, పోయినసారి చదివింపులు కూడా ఇవ్వలేదు. వాణి అక్క ఇంట్లో ఇవ్వాలి కదా అత్త. అదా పక్కిదిలో కదా మీ ఉండేది. తప్పకుండా రావాలక్క. వస్తానమ్మీ. ఇది చదివింపులు పెడుతుందా? పెట్టపోతే ఇంటికి వచ్చి దీని పరువు మొత్తం తీసేను. అక్క ఈ ఇంట్లో ఇవ్వలేదు. ఇది ఆ బెన్నీ కుక్కిల్లే, ఆడపిల్లకాయలు ఉండరు. పత్రిక వేస్ట్ చేయడం ఏంటికి? సరిపోదాం పాండి. అదిగో వచ్చిండు చూడు ఆ బెన్నీ కుక్కడు. పెళ్లి చూపులకు పోతున్నాడు. ఇంతవరకు లక్ష మందిని చూస్తుంటాడు రా, అయినా అలసిపోవట్లేదు. బెన్నే ఏందిరా ఊరంతా ఇంటికి గొల్లు మేసిపోతుండారు, మరి నీ ఇంటికి బీగి బెంచుకేస్తుండవరా? ఎరా 200 పెట్టి బేగం కొన్నప్పుడు గొళ్ళెం పెట్టి ఏంటికి పోవాలరా? ఊర్లో ఉన్న అన్ని ఇళ్ల కంటే సూపర్ ఇల్లు ఇదేరా. మూసుకుని పని చూసుకుండప్పా. పోరా రే, ఈ తూరు కూడా నీకు పిల్ల దొరకదు. పెండ్లి చేసుకుని పిల్లని తీసుకొస్తా. పెండ్లి భోజనం తినేదానికి పళ్ళు మొక్క కడుక్కుండ్రా. ఎట్ట ఎగతాలు చేస్తుండడు పోయేస్తా. ఏండ్లు వచ్చినాయి, ఏడికి పిల్లని ఎవరు ఇస్తారు? అత్త ఎవరు మాట్లాడకే, ఇది ఎందుకు అక్క అట్ట పెట్టేసి వచ్చేసావు? దారిలో చెప్తా. రాలేదు. మెలకువలో నిన్నే పూజిస్తుంటా, కలలోను నిన్నే ధ్యానిస్తుంటా, ఓటమిలోను నిన్నే శరణం అంటా. నువ్వే లేని నేలేను, నిన్నే నిరతం కొలిచేను. అమ్మ రాజరాజేశ్వరి, దుర్గమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, తల కావేరమ్మ, రాయగడ మధ్య గైరమ్మ, బెజవాడ దుర్గమ్మ, 10 నెట్టం పడి కరుప్ప, కోట కరుప్ప, సంగలి కరుప్ప, కష్టాల్లో నష్టాల్లో తోడుగా ఉంటూ మమ్మల్ని రక్షిస్తున్నా ఓ దేవుళ్ళారా, 100,000 దండాలు. దశావతారాలెత్తిన విష్ణువు, మధుర మీనాచమ్మ, కాణిపాకం వినాయక, బోయకొండ గంగమ్మ తల్లి, కరుణ చూపించండమ్మా. మీ చల్లని చూపుతో మమ్మల్ని కాపాడండి. వర్షాకాలం వర్షాలు పడి పంటలు వృద్ధిగా పండాలయ్యా. మురుగా 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 మురుగా. రవణై కుమారా వడివేల్ మురుగా, సిక్కిమీదరా వెత తీర్చరా, శరవణ భవని శరణిక మురుగా. ఒరే తిండిపోతున్నాయాలా, నీ కాళ్ళు ఎరగొట్టి నిన్ను పుత్తూరుకు పంపించకపోతే చూడు. ఆగరా, దున్నపోతులాగా టీవీ చూస్తూ కూర్చోండావు. కరెంటు బిల్లు ఎవడ్రా కట్టేదే? మీ అమ్మకు పెట్టిన బంగారంలో నుంచి వసూలు చేస్తాను. కరెంటుని ఎంత వృధా చేస్తుంటాడు. 3 తులాల బంగారం కోసం 4 ఏళ్ల కిందట నన్ను వదిలేసిపోయినాడు. ఇంకా 3 తులాలు నిన్నే అడుగుతుంటాడు. ఆడడుగుతాడే, 80 ఇడ్లీలు పెట్టినా కూడా ఇంకో 2 ఇడ్లీలు పెట్టమ్మా అని అడుగుతాడు. తిండిపోతున్నాయాలా, ఆడు మాత్రం నా కంట్లో పడ్డాడంటే ఇల్లు ఉడ్చే చీపురు, దొడ్లు కడిగే చీపురు, గొడ్ల చావిడి ఉడ్చే చీపురు అన్నీ కలిపి వీపు విమానం మోత మోగే వరకు ఉతికి ఆరేస్తాను. ఏడి మోకానికి ఎర్ర బల్బు ఒకటే, సిగ్గులేని పిచ్చినాయాలా. బాగుంటాయి వసూలకు వస్తుంది, బాగుంటాయి వసూలకు వస్తుంది, బాగుంటాయి వసూలకు వస్తుంది, బాగుంటాయి వసూలకు వస్తుంది, బాగుంటాయి వసూలకు వస్తుంది.
వస్తుంది బాగుంటాయి వస్తువులోకి వస్తుంది బాగుంటాయి వస్తువులోకి వస్తుంది మనం వస్తున్నామంటే ఆ మాత్రం భయపడాలి. బాగుంటాయి వస్తువులోకి వస్తుంది ముక్కు మీద రెండు వైపులు మెరిసిపోయే పొగులు చెవులకు ఎలాడేటి సక్కనైన కమ్మలు బాగుంటాయి వస్తువులోకి వస్తుంది బాగుంటాయి వస్తువులోకి వస్తుంది బాగుంటాయి వస్తువులోకి వస్తుంది ముక్కు మీద రెండు వైపులు మెరిసిపోయే పొగులు చెవులకు ఎలాడేటి సక్కనైన కమ్మలు పరుగుల్లో పిటి ఉషాని తటెళ్ళిపోతుందట గుద్దితే మైక్ టైసన్ మంచాన పడతాడట దుడ్డు తీసుకునేటప్పుడు ఎట్ట ఏడ్చుకుంటూ వచ్చి తీసుకున్నావురా రోషలేని నాయాల 50 రూపాయలు వడ్డీ కట్టలేని ముసలోడికి ఎందుకురా కడ్రాయరు ఇప్పుడు సిరిగిపోతే మాడిపోయిన వేప మాడుతో వదిలేస్తా బొత్తి లేని గాడిద రే రా వడ్డీ దుడ్డు ఇవ్వకుండా బండి వేసుకుని అడిగిపోతుండవరా అదిగో ఇప్పుడు కాలంలో సేపు పెట్టి బేగం సేవ్ తీసుకుని పో పెద్దమ్మ వచ్చే చూడరా ఈ పౌను తాయి కంట పడకు దాకో సోదరా ఏందే మీకు అలా ఏది కూడా అనుకున్నారా మీ అత్తారు ఇలా అనుకున్నారా ఎట్టా కొట్టుకుంటున్నారు బిందె పగిలిపోయింది దుడ్డు కావాలని ఇంటికి రండి ఒక్కొక్క దాని మూత పళ్ళు రాలగొడతాను ఊరు బావి దగ్గర స్నానం చేస్తుండవు బావి దగ్గర బట్టలు ఒత్తకుండా వయ్యారాలు వలకపోస్తూ ఉంటావా ఎల్కొమ్మాయి ఫ్రెండ్ అని ఏ రంగమ్మ ఏ మంగమ్మ ఏమే గంగమ్మ రాయే సింగమ్మ ఏ రంగమ్మ ఏ మంగమ్మ ఏమే గంగమ్మ రాయే సింగమ్మ వెళ్ళే ముళ్ళై గుచ్చేనా కంటి చూపే మంటనా ఏడు కొట్టి దుడ్డు ఇవ్వకుండా ఏడ దొరుకుతుంటాడా రాయిది గట్టిగా తగలాలి పుట్టిన పిల్ల లేక పుట్టిన పిల్ల ఊరి పాకలో పుట్టిన పిల్ల భద్రమ్మకి కోడలు పిల్ల రాక వచ్చిన పిల్ల ఊరే మారిందే నీ వల్ల 5కి 2తో మేకప్ ఏందిరా బెన్నే కుక్క ఏందక్క పిల్లని చూడటానికి పోయినావుగా ఏమైనదిరా పిల్ల పారిపోయినదంట. పారిపోయినదా ఇదిగో దీన్ని చేసుకో ఇంకో 8 ఏళ్ళు బతుకొత్తే జరిగే జొచ్చ అంటే నువ్వు చెప్పింటే జరిగేలా ఉండదు. అత్త నాటుకోడు ఉంది, మేకపోతుంది, లివర్ ఉంది, ఏం కావాలత్త? అయ్యో అది ఉంటే ఉండదు అత్త. అత్త అత్త పెద్దమ్మా తాత తిను రే రాజీవ్ నేనిట్టా తినడం వల్లే నా ఒంట్లో కాని గుండెల్లో కాని నా కడుపులో కాని ఎట్టాంటి రోగమూ లేదు చక్కెర ప్రెజరు ఏదీ లేదు అంత బలం ఉంది రేపు చచ్చినా కూడా నేనే పోయి శ్మశానంలో పడుకుంటా ఏ కుక్క నన్ను మొయ్యక్కర్లేదు అబ్బా వచ్చి నెంబర్ కొట్టినా కనిపిస్తుందా? ఏ వచ్చి దుడ్డు కూడా నువ్వే తీసుకుపో మూసుకొని నిలబడ ఈ బొమ్మ మీ అక్క యాడికి పోతుండ? అవును మామ, శుక్రవారం వస్తే చీర కట్టుకుని సింగారించుకుని యాడకి పోతుండది ఏం చేస్తుండదని తెలియట్లే. అడవి పందిలాగా ఆడాడు సీట్లో కూర్చొని ఉంటాడు చక్కగా చదువుకోమని అమ్మా బాబు బడికి పంపిస్తే ఏందే బస్సులో పాటలు పాడుతూ కూర్చుంటావు మోసుకొని చదువుకోవే పోరాటం మైక్ టైసన్ మంచాన పడతాడట అగిరవల్లాంటి చూపు అది లావా పోకటు వైపు ఇది పొగరుతోటి పరుగు పెట్టే పోతరాజు టూపు ఒరేయ్ ఏం చేస్తా ఉండవురా నే మార్కెటింగ్ అమ్మా మట్ట సంగ పోయి కటింగ్ చేయించుకో అమ్మ చూస్తే సంపేస్తది అమ్మమ్మంటే నాకేమైనా భయమా ఆడ్రా వెయ్యరా
పెద్దమ్మాలో కల్టాన్ రా ఇవనేత చీర కట్టి వచ్చిన సూపర్ మ్యాన్ రా పెద్దమ్మాలో కల్టాన్ రా ఇవనేత చీర కట్టి వచ్చిన సూపర్ మ్యాన్ వడ్డీ దుడ్డు కట్టలేవు కానీ ప్యాకాట్ ఆడుతుండవరా ఒరే కర్రోడా రేపు మటుకు నువ్వు వడ్డీ దుడ్డు ఇవ్వలేదు అనుకో కాళ్ళు కొట్టి పొయ్యిలో పడేసి దాంతో నేను నీళ్లు కాగబెట్టుకుని తల స్నానం చేస్తాను రజనీకాంత్ వేడి కాలుతున్నాడు. ఏం తింటున్నావే? సదే బువ్వ చల్లగా ఉండదే. ఏయ్ సోకులాడే ఏం చేస్తుండవే? బయటికి రా. ఈ ముసల్దొచ్చుండది మాసం మొదలైనదంటే చాలు ఈ రోజు ఏం రచ్చ చేస్తాదో ఏందో. ఇట్ట చూడు మొహం డల్లుగా పెట్టుకోవాలి సరేనా? యాడికి పోయినాడు ఆ కుక్క? పొద్దున్ననక బయటికి పోయినాడు, ఇంకా రాలేదత్తా. పంచ ఓడ తీసిన కుక్కకి బుద్ధి రాలేదు. రేపు వడ్డీ దుడ్డు ఇవ్వలేదంటే నీ గుడ్డలోడ తీసి చితక బాత్త చెప్తున్నాను. చెప్పాడికి ఏముండదురా నీ చేతిలో? ఎవరా మీ అయ్యవలసిన వడ్డీ లేదు, జమేసుకుంటానులే. 60 ఏళ్ళు వచ్చిన ముసల్ది నా గుడ్డలోడ తీస్తా అంటుంది. ఊర్లో అందరికీ సావొస్తుండది, కానీ దీనికి మాత్రం రావట్లేదే. చిచ్చే సిగ్గుగా లేదా ఇలా రోడ్లంబడి తిరగడానికి? తెల్లారితే నా కాళ్ళు ఇరగొడతా అంటుంది. సోముణ్ణి రాఘవుణ్ణి చిన్న వయసులోనే పైకి తీసుకెళ్లిపోయావు. పౌంతాయి అమ్మక మాత్రం ఇంకా 15 ఏళ్ళైనా ఏంది? రోజు నీకు మొక్కుతుండాను. అందరూ నీకు టెంకాయలు కొడుతూ ఉండాం కదా. పౌంతాయి అమ్మ కొట్టే టెంకాయ మాత్రమే నీకు రుచిగా ఉండదా? నీకేంది మంచి స్థలం దొరికినది. రోజు మందేస్తూ జాలీగా ఉండావు. నీ చేతిలో ఉన్న కత్తి తీసుకెళ్ళి 5 మందిని ఒకేసారి నరికేస్తా. కత్తి నీకెవరిచ్చారని అడుగుతారు కదా, నేను నీ వైపు చేయి చూపించి వెళ్ళిపోతా. నిన్ను పీఠంతో సహా ఆటానే ఎత్తుకుపోయి పోలీసులు నిన్ను సెంట్రల్ జైల్లో పడేస్తారు. అక్కడ నీకు మందు మంచింగ్ లాంటి మర్యాదలు లాంటివేవీ తక్కువ తెలుసా? నువ్వు బుద్ధిగా ఉంటే ఉండు, లేదంటే మీ ఊరికి వెళ్ళిపో. తెల్లారేసరికి నేనడిగేది ఉండాలా. అందుకే నిన్ను కరుపసామన్నారు. నేనడిగేది నువ్వు చేయలేదనుకో, నీ పేరు మార్చే సాయి కుట్టాని పెట్టి సాయిబాబానే మొక్కుకుంటూ వెళ్ళిపోతా. రేయ్ అమ్మమ్మ లేస్తుంది, నువ్వు బుద్ధిగా టీవీ ఆఫ్ చేసి బడికి పో. అమ్మమ్మ చూసినదంటే చంపేస్తది. 2 నిమిషాలు ఉండాది. తన చేతో దెబ్బలు తింటేనే నీకు బుద్ధి వస్తుంది. అమ్మా అమ్మా. రే రాజీవ్, అమ్మమ్మ ఏం చేస్తుందో చూసురా. ఏంది ఇంత టైం అయినా నిద్ర లేవలేదు? తిన్నది 2 ఇడ్లీ కదా, అప్పుడే అరుస్తాండది. వచ్చేలోపు ఎపిసోడ్ అయిపోతుంది. అమ్మా! ఏందిరా? తూరు పైకొచ్చి చూడమ్మా. ఏమైనాదిరా?
ఏమైందిరా? అమ్మా ఏమైనాది సురుళి నీ కొడుకు కట్టాల్సినాడు? అరడుగుల నేల నీకయ్యదురే చూస్తుందమ్మా, చింత గింత అన్ని విడిచి హాయిగా నిద్రోవమ్మ. పాడే బండే తయారంట పదిలా బాగుంటాయి మంచాన పడింది, 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 బాగుంటాయి మంచాన పడింది. వెళ్ళే టైం అయింది, ఇక ఏముంది? నిజమేనా? ఇదిగో వస్తుండా. ఊరు వాడరా రండి, ఊరేగింపు చూడండి. కరుపా, పుసుక్కు నెరవేర్చేసినావు. ఇప్పుడు నీకేదో ఒకటి చెయ్యాలా. ప్రసాదం పెట్టడానికి ఏముంది? రే 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 టెంకాయవరా, రే రే వదలరా, రే రే ఇలాగే ఇలాగే, రే రే టెంకాయవరా, రే రే రే. ఒరే రాజు, ఏంద్ర ఇంత సౌండ్ పెట్టున్నావు? అన్యాయంగా వడ్డీ దుడ్డు వసూలు చేసింది, అందుకే ఇలా అయింది. దేవుడి దయ వల్ల మంచి జరిగినది, ఇక లేచే అవకాశం లేదు. రే ముసలి సట్టదు కదా. ఏమో తెలీదు. ఈ ముసలిది ఎముండి ఎడం కాలుతో తన్ని తిరిగి వచ్చినా తిరిగి వస్తుంది. దీన్ని కాటికి తీసుకెళ్లి కాల్చిన తర్వాతే ఏమైనా చెప్పగలం. కరుపా, ఈ తూరైనా తను వదిలిపెట్టదు స్వామి. ఎంతమందిని ఇబ్బంది పెట్టినాదే, అందుకే ఈ ముసలిదానికి ఇట్టా జరిగినది. ఒసేయ్, ముసల్దేందే చేతులు జోడించేదో చెప్తాండది. ఇంకేం చెప్తాదే? ఎవరెవరి దగ్గర ఎంతెంత దుడ్లున్నాయో వసూలు చేయమని చెప్తా ఉండదు. అట్టా సోతే వీళ్ళందరూ దుడ్డు తీసుకున్న వాళ్ళే కదే. నన్నంటికి మీతో కలుపుతాండావు. నా దుడ్డు పోయిన వారమే ఇచ్చేసుండా. ఇప్పుడు కూడా వదిలిపెట్టడం లేదు చూడు. నిదానంగా చూసి చెప్పు ఎట్టుండా. ఫోటో గ్రేడ్ చేయించుండా. దారుణందా ఇది? పూలు బెల్ట్ అన్ని ఉండాయి. సంబంధం కుదురుతుంది కదా. రేయ్, ఎప్పటికే నువ్వు తీసుకొచ్చిన ఫోటోలన్నీ తూకానికేసి నువ్వు కూర్చున్న కుర్చీ కొనరా. అయినా వారం వారం కొత్త ఫోటోలు తీసుకొచ్చి నన్నేంటికి చంపుతుండావురా? ఇవి కొత్తగా తీసినాయి అన్న, అదిరిపోతాయి. రేయ్, ఈ కాలంలో చదువుకున్నోడికి పిల్ల దొరకటం కట్టవరా? 40 ఏళ్లు దాటిన నీకు పిల్లని ఏడెతికి పట్టుకో చెప్పు. ఏందన్న అట్ట మాట్లాడుతాండావు? దీనికి పరిష్కారం ఏం లేదా? ఏదో పరిష్కారం చెప్పు. ఓ పని చేస్తావా? తూముకంట పక్కన 2 తూలు లేచిపోయి 3వ ముగ్గురు చచ్చిపోయిన పిల్లకాయ ఒకటి ఉండాది. 1 2 3 నేను 4. రేయ్, నీ ముఖానికి 8 9 దొరికినా సంతోషపడాలరా. కానీ ఒక కండిషన్, ఆ పిల్లకాయకి నువ్వు 12 తులాల బంగారం పెడితేనే ఆ పిల్లకాయ నేను చేసుకుంటాను. ఏమంటావు? మాట్లాడి తెంచేద్దామా? 4 పెళ్లికి కూడా 12 తులాలా? నాకు 2 ఉండదుగా, మిగతా దానికి అడగపోవాలా? బెన్నీ, ఏందప్పా మంచాన పడిందంట, తెలిసినాదా? ఏం చెప్తాను? ఎట్లా కూడా సంబంధం సెట్ చేయనా? ముసలిదాన్ని వడ్డీకి దుడ్డు అడుగుతా అనుకున్నా. సావగొడుతున్నాడబ్బా. మందే వేస్తావో మంత్రమే వేస్తావో ఎట్టగైనా ముసలిదాన్ని బతికించి చాలు. ముసలిదాన్ని బతికితే నన్ను చంపేస్తారేమో. ముందు లోపలికి వెళ్ళు. తప్పుకోండి రా, రామరెడ్డి కొడుకా. మూడు పగిలిపోతాయి. ఏంది మీ గోళ? ముందు వైద్యం చేయనివ్వండి. నువ్వు పోవయ్యా పో. యో చెప్తుండే అర్థం కాదు నీకా? పో కూర్చో, కూర్చుని మెల్లిగా చూడు. ఓ అక్క, నన్ను గుర్తుపట్టి ఉండవా? బెన్ని కుక్కిని ఏ రసం మనవాణ్ణే. ఏం చెప్పాలనుకుంటున్నావు? తుపాకే 3 గుళ్ళ. ఓహో, అయ్యో ఆండు కూడానా? అంతే కదా, నాకు వదిలే. అందరూ తలకాయలు కిందికి దించుకోండి. బెన్నిగాడు సోత్తా ఉన్నాడు. ఆడికేదో అర్థమై ఉండదే. ఇప్పుడేంటికే మనందరిని ఎట్ట సొత్తా ఉన్నాడా? ఈ ముసలిది ఏం చెప్తుందయ్యా? అది అర్థం కాక కదా మేము చొత్తుండది. అందుకే కదా నిన్ను తీసుకొచ్చింది. అంతా తెలిసినట్టే తల ఉండవయ్యా, అందుకోసమే కదా వైద్యుని తీసుకొచ్చి ఉండదే. ఎట్టగొట్ట వైద్యం చేస్తే మొత్తం తెలుసుకుంటాడులే. నువ్వు కోపడకుండా అట్నే ఉండు. అబ్బాయి వైద్యుడా జ్యోతిషుడా? చేతి రేఖలు చూస్తుండాడు.
ఏదో చెప్పినాడబ్బా. తప్పుకోండి బయటికి పోవాలి. ఆగండి చెప్తాను రా. చెప్తానని చెప్తాను కదా. నేనేం చెప్పాలి ఇప్పుడు? చెప్పాను కదా అరవ పాకండే ఉండమని చెప్తాగా. అరే ఉండండి రా, అరుస్తూ ఉండరు. ఊరు జనం ఉసురు దగ్గరుండదు కదా, ముసలిదే పాపం పోయేలా ఉండదు. ఈ రోజు గడిస్తేనే అందరికి కబురు పంపాలా. ఇదిగోండి. ఆ? ఈడే ఉంటావు, నా మొగుడికి చెప్తా. నేను నా పెళ్ళానికి చెప్తా. పోవయ్యా. మచ్చా, ఉదయం నుంచి కమల్ హాసన్ పాటలే పెడుతున్నాడు. రజనీ పాటలు పెట్టమని చెప్పరా. రే బెబులే, ముందు నువ్వు రజనీకాంత్ పాట పెట్టరా. ఉదయం నుంచి కమల్ హాసన్ పాటలు పెట్టి నువ్వు సాగు కొడుతుండవు. ఏమయ్యా, నేను సత్యరాజ్ పాట వింటాను, ఆ తర్వాత మీరు ఏదైనా పెట్టుకోండి. ఏంటి సత్యనాథ్ పాట? ఏ ఊర్లో నీది? ఇప్పటికే రజనీ పాట కోసం పంచాయతీ జరుగుతున్నది, మాట్లాడకుండా గమ్ములు కూర్చొని చెప్తుందా. సత్యరాజ్ పాట అడిగితే ఎందుకు గొడవ చేస్తున్నారు? రామ్కి పాట అడిగితే చంపేస్తారేమో. కృష్ణ పాటలు అడిగినందుకే గవర్నమెంట్ కొట్టాడు. ఎంతసేపు ఎతుకుతున్నాడో చూడు. అదే సంగతి. రేయ్, సూపర్ స్టార్ 170 సినిమాల్లో నటించాడు, ఏదో కొత్త హీరో పాటలు ఎదుగుతుండవు. ఉండయ్యా, ఉండు ఉండు ఉండు. ఇప్పుడు ఎలా వచ్చింది? కూర్చోవయ్యా.